కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఈ జీకే ఛానల్లో ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సచ్ యాజ్ ఏ SSC CGL as well as UPSC సివిల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్, అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ టాపిక్స్ని మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 18/6/2025 ఇవి ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మోర్ ఓవర్ ఇంపార్టెంట్, అద్భుతంగా మనం వీటిని కాన్సెప్చువల్గా చదువుకుందాం. ప్రశ్న ఎలాగొచ్చినా మనం రెడీ ఆన్సర్ పెట్టడానికి. ఇది ఏపీ హైకోర్టుకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని పొందడానికి రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే మాత్రం ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. వాటిని మీకు వాట్సాప్ గ్రూప్లోనే అందించడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అయినటువంటివి 6 టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. 6 టాపిక్స్ని మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. దేశంలో ఈ ఓటింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన తొలి రాష్ట్రం, ఇది ఈరోజు వచ్చిన న్యూస్, 18/6/2025. నెక్స్ట్, దేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇది నిన్న న్యూస్, 17/6/2025. నెక్స్ట్, ఆరోగ్య రంగానికి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేసిన రాష్ట్రం ఏది? ఇది నిన్నటి న్యూస్, 17/6/2025. అలాగే డిసెంబర్ 4ను ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ప్రకటించింది? ఇది 17/6/2025 జరిగినటువంటిది. అలాగే UTT 2025, ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది. అలాగే HI మాస్టర్స్ కప్ 2025, ఇది ఈ రోజుకు సంబంధించిన న్యూస్, 18/6/25, ఇది 15/6/25. ఈ మూడు కూడా 17/6/25, ఇది 18/6/25. అయితే వీటికి సంబంధించినటువంటిది మనం ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి దేశంలో ఈ ఓటింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన తొలి రాష్ట్రము ఏమిటి అనేది ఒక్కసారి చూసేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, డెఫినెట్గా ప్రశ్న అడగొచ్చు. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఓటింగ్ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి రాష్ట్రము బీహార్. బీహార్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అప్రూవ్డ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఈ ఓటింగ్ సిస్టమ్ ఆన్ ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ ఫోన్. అంటే మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే దేశంలోనే తొలిసారిగా పోలింగ్ బూత్కి వెళ్లకుండా ఎక్కడ నుంచైనా ఓటు వేసే అవకాశం కల్పించిన తొలి రాష్ట్రం. ఎక్కడి నుండైనా ఓటు వేయవచ్చు, ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఎక్కడ నుంచైనా ఓటు వేయవచ్చు. అయితే ఇది ఎవరికి ఉపయోగకరం అంటే మైగ్రెంట్ లేబర్ వర్క్ ఫోర్స్, అంటే వలస వెళ్ళిపోయిన కార్మికులకు ఉపయోగం. అలాగే వివిధ ప్రాంతాలలో వివిధ రకాల ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు, ఇట్లాంటి వారందరికీ కూడా ఉపయోగపడే అద్భుతమైనటువంటి వ్యవస్థ. బీహార్ విల్ బి ద కంట్రీస్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ దిస్ రివల్యూషనరీ చేంజ్ ఇన్ ద ఓటింగ్ ప్రాసెస్. అయితే దీనిని బీహార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దేశంలోనే తొలిసారిగా 28/6/2025 జరగబోయే స్థానిక ఎన్నికలలో
ఉపయోగించనుంది. The entire e-voting process will be in upcoming municipal and urban body polls అంటారు. మున్సిపల్ ఎన్నికల్లో దీనిని దేశంలోనే తొలిసారిగా ఉపయోగించడం జరుగుతుంది. దీనికోసమని సీడాక్ అనేటువంటి ఒక సంస్థ ఒక యాప్ని డెవలప్ చేసింది. ఇంకొకటి బీహార్కు చెందినటువంటి ఎన్నికల కమిషను అభివృద్ధి చేసింది. 2 యాప్ల ద్వారా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఎక్కడ నుంచైనా ఓటు వేయొచ్చు. సీడాక్ అనగానే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దానికి ఏమని పేరు పెట్టింది ఆ యాప్ కంటే? ఈ ఓటింగ్ SECBHR. ఈ ఓటింగ్ SECBHR సింపుల్ అండి. ఈ ఓటింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ బీహార్ అని వస్తుంది. రెండో దానికైతే అలాంటి పేరు లేదు ప్రస్తుతానికి. దాన్ని బీహార్ ఎన్నికల కమిషను అభివృద్ధి చేసింది. అయితే దీన్ని పేషెంట్స్ వాడుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్ వాడుకోవచ్చు, సూపర్ సీనియర్ సిటిజన్స్ కూడా వాడుకోవచ్చు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇలాంటి ఈ ఓటింగ్ ప్రాసెస్ని ప్రపంచంలో ఒకే ఒక్క దేశము కలిగి ఉంది. ఆ ఒక్క దేశము ఎస్తోనియా. ఎస్తోనియా became the only European nation having this type of ఓటింగ్ ప్రాసెస్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు మనం రెండో టాపిక్కి వెళదాము. రెండో టాపిక్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. లెట్ us డిస్కస్ నౌ. ఆ రెండో టాపిక్ ఏమిటంటే దేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, కార్గో టెర్మినల్ ప్రారంభం. కార్గో టెర్మినల్ ప్రారంభం. దేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ప్రారంభం. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 17/6/2025న ప్రారంభించబడింది. దీనిని ఎవరు ప్రారంభించారు అంటే అశ్విని వైష్ణవ్. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానాలోని మనేసర్. హర్యానాలోని మనేసర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మనేసర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రారంభించారంటే మారుతి ప్లాంట్లో దీనిని ప్రారంభించారు. మారుతి సుజుకి కార్లు తయారయ్యే ప్లాంట్లో దీనిని ప్రారంభించారు. దిస్ కార్గో, దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను చూడండి. రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఆన్ 17th June 2025 inaugurated India's largest Gati Shakti multi-modal cargo terminal in Maruti plant of Manesar in Haryana. అయితే దిస్ కార్గో టెర్మినల్ స్ప్రాలింగ్ అక్రాస్ 45 acres. ఈ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ అతి పెద్దది అన్నాం కదండి. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. 45 acres. ఓవరాల్గా ఒకేసారి 4,50,000 వెహికల్స్ని ఇది తీసుకెళ్ళగలదు లేదా పార్క్ చేయించగలదు. 4,50,000 వెహికల్స్ని. ఒకసారి దీనికి సంబంధించిన ఇంగ్లీష్ పదం ఒకసారి చూసేద్దాం మనం. దిస్ కార్గో టెర్మినల్ స్ప్రాలింగ్ అక్రాస్ 45 acres కెన్ క్యారీ 4,50,000 వెహికల్స్. అయితే అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించిన సందర్భంగా దేశంలో మొత్తంగా 108 గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ని నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం.
మరికొద్ది సంవత్సరాల్లో అన్ని అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అయితే ఈ మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ మొత్తం దేశంలో 108 ఉంటే ఆంధ్రప్రదేశ్కి 4 కార్గో టెర్మినల్స్ని కేటాయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అత్యధికంగా మహారాష్ట్రకి 11, ఉత్తరప్రదేశ్కి 10 కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి 4 కేటాయించడం జరిగింది. గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ పాలసీని 2021 డిసెంబర్ 15న లాంచ్ చేయడం లేదా ప్రకటించడం జరిగింది. గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ పాలసీ వాజ్ లాంచ్డ్ ఆన్ డిసెంబర్ 15, 2021. అంటే వితిన్ 3.5 yearsలో తొలి అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ని ప్రారంభించారు. అంటే కార్లను ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వివిధ రకాల కంటైనర్లను ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైన టెర్మినల్ ఇది. అలాగే ఇప్పుడు మనం మూడో రకమైనటువంటి టాపిక్ని ఒకసారి చూద్దాం. ఆ టాపిక్ ఏమిటంటే ఆరోగ్య రంగానికి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేసిన రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఆ రాష్ట్రము పేరు ఏమిటి అంటే మేఘాలయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. మేఘాలయ allocated 8% of its total budget to health sector, highest in the country. దేశంలో ఏ రాష్ట్రము కూడా టోటల్ బడ్జెట్లో 8% నిధులని ఆరోగ్య రంగానికి కేటాయించలేదు. తన టోటల్ బడ్జెట్లో 8%ని మేఘాలయ ఆరోగ్య రంగానికి, హెల్త్ సెక్టర్కి కేటాయించింది. ఇది దేశంలోనే అత్యధికంగా మనం చెప్పుకోవచ్చు. 2010 నుంచి మేఘాలయ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు చూసుకుంటే 6 పెరగడం జరిగింది. 300 కోట్ల నుండి 1700 కోట్లకి పెరిగింది ఆరోగ్య రంగానికి కేటాయింపులు. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకుని దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా పాటిస్తే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దేశంలోనే అత్యధికంగా ఆరోగ్య రంగానికి బడ్జెట్ని కేటాయించిన రాష్ట్రం ఏది అంటే మేఘాలయ. తన టోటల్ బడ్జెట్లో 8%ని కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రము ఇలా కేటాయింపులు చేయలేదు. అలాగే 4వ అంశము డిసెంబర్ 4ను ఐక్యరాజ్య సమితి కొత్తగా ఏ రకంగా ప్రకటించడానికి తీర్మానాన్ని ఆమోదించింది అని అడుగుతాడు. జూన్ 17, 2025న ఐక్యరాజ్య సమితి 17/6/2025న ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఓటింగ్ కోసం పెట్టడం జరిగింది. ఆ ఓటింగ్లో ఆ డిసెంబర్ 4ని ఒక విధమైనటువంటి దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. అదేమిటంటే ఇంటర్నేషనల్ డే. డిసెంబర్ 4ని ఏ రకంగా ప్రకటించింది కొత్తగా అంటే ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్, very very important this one, International Day Against Unilateral coercive measures అంటారు. coercive, COER, very very important, CIVE, sorry, coercive measures అనేటువంటి దినోత్సవంగా పాటించాలని ఒక తీర్మానాన్ని పెట్టింది. దీన్ని మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఏకపక్ష బలవంతపు చర్యలకు వ్యతిరేక దినోత్సవం.
ఏకపక్ష బలవంతపు చర్యలకు వ్యతిరేక దినోత్సవం అనే కొత్త దినోత్సవాన్ని డిసెంబర్ 4 కోసం ప్రకటించడం జరిగింది. అయితే ఈ తీర్మానము ఓటింగ్కి వస్తే ఈ ఓటింగ్లో 116 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. అలాగే సుమారుగా 51 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. 6 ఓట్లు తటస్థంగా ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని ఇంగ్లీష్లో చెప్పేసి చూడండి. ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ అడాప్టెడ్ ఎ రిజల్యూషన్ డిక్లేరింగ్ డిసెంబర్ 4 యాజ్ ఎ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ యూనిలేటరల్ కోరెసివ్ మెజర్స్. Very, very important. The resolution passed with 116 votes in favor, 51 against and 6 are abstains. అలాగే చాలా దేశాలు గ్లోబల్ నార్త్ అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి దేశాలైనటువంటి యూరోపియన్ యూనియన్ కావచ్చు, అలాగే ఆస్ట్రేలియా, బ్రిటన్, అలాగే కెనడా, జపాన్, యుఎస్ఏ లాంటి దేశాలు ఈ దినోత్సవానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 4 కొత్తగా వచ్చిన దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మరొక ముఖ్యమైనటువంటి అంశము, ఇలాంటిదే ఒక అంశం ఉంది, దాన్ని కూడా సింపుల్గా చెప్పేస్తాను చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జూన్ 17న ఏ దినోత్సవంగా పాటిస్తారు అని రేపు ప్రశ్న అడిగాడు అనుకుందాం. జూన్ 17న జూన్ 17న వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, ఎడారీకరణ మరియు కరువుల ఎదుర్కోవడానికి ఒక ప్రపంచ దినోత్సవాన్ని పాటించడం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది చెప్పుకున్నాం మనం, యూటీటీ 2025. ఇది ఒక 5వ టాపిక్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం యూటీటీ. యూటీటీ అంటే అబ్రివేషన్ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ అంటారు. ఈ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ అనే దానికి షార్ట్ ఫామ్ యూటీటీ. టేబుల్ టెన్నిస్లో ఇది ఒక ప్రీమియర్ లీగ్, లోకల్ టోర్నమెంట్. ఇప్పుడు ఐపీఎల్ ఎలాగో, ఐఎస్ఎల్ ఎలాగో, ఇది టేబుల్ టెన్నిస్కి భారత్లో జరిగేటువంటి ఒక లోకల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ ఈ సంవత్సరం జరగడం ఇది 6వది, 6th ఎడిషన్. ఈ 6th ఎడిషను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ని 2017లో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే 11 స్పోర్ట్స్ అనేటువంటి ఒక సంస్థ దీన్ని ప్రారంభించింది. దీనికి ఇప్పుడు ఎండీగా ఎవరున్నారంటే వీతా దాని పనిచేస్తున్నారు. వీతా దాని 6వ ఎడిషన్ ఈ సంవత్సరం జరిగింది. ఇది సుమారు 16 రోజుల పాటు జరిగింది. మే 31 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగింది. జూన్ 15న ఫైనల్ జరిగింది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొన్నాయి. ఈ 8 జట్లు ఎక్కడ తలపడ్డాయి అంటే నిర్వహించినది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ టేబుల్ టెన్నిస్ అల్టిమేట్ లీగ్ జరిగింది. అహ్మదాబాద్, గుజరాత్. మరి విజేత ఎవరు అనేది ఒక్కసారి మనం చూద్దాం. విజేత యు ముంబా టీటీ అంటారు. యు ముంబా టీటీ. టీటీ అంటే టేబుల్ టెన్నిస్. యు ముంబా టీటీ విజేతగా నిలిచింది. రన్నర్ అప్ పరాజిత ఫైనల్లో ఎవరు ఓడిపోయారు అంటే జైపూర్ ప్యాట్రియాట్స్. జైపూర్ ప్యాట్రియాట్స్ని ఓడించడం జరిగింది. 8-4 పాయింట్ల తేడాతో యు ముంబా జైపూర్ ప్యాట్రియాట్ని ఓడించి అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ 2025ని గెలిచింది. యు ముంబా గెలవడం ఇదే తొలిసారి. యూటీటీని గెలవడం ఇదే తొలిసారి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైటిల్ టు యు ముంబా. అయితే ఇందులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ అవార్డుని 2 పొందడం జరిగింది ఈ సీజన్కి. ఒకటి హర్మీత్ దేశాయ్, 1వ వారు హర్మీత్ దేశాయ్. ఈ హర్మీత్ దేశాయ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా అవార్డు పొందడం జరిగింది. గోవా ఛాలెంజర్స్ జట్టుకి ఆడాడు.
రెండో వాడు బెర్నాండెట్ జోస్. బెర్నాండెట్ జోస్. ఈ బెర్నాండెస్ జోస్ లుముంబా ఆటగాడు. వీళ్ళిద్దరూ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని 2025 సీజన్కి పొందడం జరిగింది. లాస్ట్ సీజన్ అయితే ఫస్ట్ 2017లో ఫస్ట్ ఛాంపియన్ ఎవరంటే ఫాల్కన్ టేబుల్ టెన్నిస్. ముంబైలో జరిగింది. ఫాల్కన్ విన్నర్స్ అవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా చూసేద్దాం. సింపులే అది, ఇంకొక స్పోర్ట్ రిలేటెడ్ అంశము. అదేమిటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. లెట్ us డిస్కస్ హెచ్ఐ మాస్టర్స్ కప్ 2025. హెచ్ఐ మాస్టర్స్ కప్ 2025. హెచ్ఐ అంటే హాకీ ఇండియా అని అర్థం. ఇక్కడ హెచ్ఐ అంటే హాకీ ఇండియా. ఈ హాకీ ఇండియా బోత్ మెన్ అండ్ ఉమెన్కి దీనిని నిర్వహించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 18/6/2025 స్టార్ట్ అయింది. దీన్ని చెన్నైలో నిర్వహిస్తున్నారు. రేపేమిస్తారంటే హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ అంటే చెన్నైలో జరిగింది. 18 నుంచి జూన్ 18న ఇది ప్రారంభమైంది చెన్నైలో. 27వ తేదీ వరకు జరుగుతుంది హాకీ మ్యాచ్లు ఇవి. పురుషుల జట్లు అలాగే 12, మహిళల జట్లు 8 పాల్గొననున్నాయి. పురుషుల జట్లు 40 సంవత్సరాలు అంతకు మించిన వారు, మహిళల జట్లు 35 సంవత్సరాలు అంతకు మించిన వయసు కలిగిన వారికి మాత్రమే ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తారు. 27వ తేదీ జూన్ రిజల్ట్ వచ్చిన తర్వాత విజేతలని పరాజితుల్ని మనం డిస్కస్ చేద్దాం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పరంగా తీసుకుంటే G7 సమావేశం ఒకటి మనకి జరిగింది. ఈ G7 సమావేశానికి జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను. G7 సమావేశాన్ని విడిగా మళ్ళీ మనం చదువుదాం. ఇది 51వ సమావేశం. కెనడాలో నిర్వహించబడింది. మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రి, ఆయన అధ్యక్షతన జరిగింది. 7 దేశాల నాయకులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మధ్యలోనే వదిలి వెళ్ళిపోవడం జరిగింది. భారత ప్రధానమంత్రి కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరయ్యారు. ఆయన G7 సమావేశానికి హాజరవ్వడం ఇది వరుసగా 6వసారి. ఇక ట్విస్ట్ ఏంటంటే G7లో భారత్కి సభ్యత్వం లేదు. అయితే సమావేశం నుంచి ట్రంప్ వెళ్ళిపోవడానికి ముందు G7లో కొత్తగా 2 సభ్య దేశాలు చేరాలి అని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడం జరిగింది. ఆ 2 దేశాలు ఏమిటంటే, ఒకటి రష్యా కాగా 2 చైనా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ వస్తే భారత్కి ట్రంప్ మద్దతు పలికాడు, భారత్ కూడా ఇందులో మెంబర్గా చేరొచ్చు అని ఆయన ఆశించాడు అని అనుకుంటాం మనం. కాదండి, రష్యాని చైనాని G7లో కొత్త మెంబర్స్గా చేర్చుకోవాలని ఈ సమావేశం సందర్భంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ రష్యా అనేది G8లో ఉండేది. రష్యా ఉండేటప్పుడు G8గా ఉండేది. రష్యాని 2014లో క్రిమియా సంక్షోభం కారణంగా సస్పెండ్ చేయడంతో అది G7గా మారిపోయింది. చైనా అనేది పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద దేశం కాబట్టి దాన్ని కూడా చేర్చుకోవాలని ఆయన కోరిక. కాబట్టి ఇవి 18కి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన నేషనల్, ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.